నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాం. ఏ అంశాన్నైనా సరే ఒక నెగిటివ్ లేదా ఒక రెచ్చగొట్టే ధోరణిలో వార్తలు రాయడం కాకుండా అర్థమయ్యే రూట్లు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీడియాది. మీడియా నీచ జర్నలిజం వైపుకి, ఆ రోత జర్నలిజం వైపుకి వెళ్ళిపోయిన సందర్భంలోనే జనాలకి నిజాలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. స్పెక్యులేషన్స్ న్యూస్లుగా రాస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కాపర్ డ్యామ్ అంటే అదేదో కాపర్తో కడతారు అనుకునేటటువంటి అమాయకత్వం నుంచి బయటపడాలా. వాస్తవంగా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నీళ్ళని ఆపడానికి కానీ నీళ్ళని దారి మళ్లించడానికి కట్టేటటువంటి కట్ట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడలోనే చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు ఉంది, అది కట్ట, కర్ర కట్ట అంటారు. ఆ కృష్ణానది నీళ్లు యువతల పక్కనకి రాకుండా వేసినటువంటి కట్ట. అట్లాగే ఇతర ప్రదేశాల్లోనైనా విజయవాడలో ఇప్పుడు మన లోపల గట్టించిన గోడ అట్లాంటివేనమాట. అట్లాగే దాన్ని కాపర్ డ్యామ్ అనేది నీటి ప్రవాహానికి సంబంధించి మళ్లించడానికి కనబడతారు. నిలపడానికి వచ్చేటప్పటికి మామూలు కరకట్లు వేసేస్తారు, లైక్ విజయవాడ. ఈ పోలవరం దగ్గర కట్టేటటువంటి కాపర్ డ్యామ్ అంటే అది, బట్ అదేదో కాపర్తో కడతారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అప్పుడు. అయితే తెలుగుదేశం టైంలో కట్టింది వైసీపీ టైంలో దెబ్బతింది, వైసీపీ టైంలో ఇప్పుడు తెలుగుదేశం టైంలో దెబ్బతింది. అప్పుడేమో జగన్ ప్రభుత్వం ఉండి దోచేసుకుంది, ఇప్పుడేమో చంద్రబాబు ప్రభుత్వం ఉండి మళ్ళీ జగన్ వల్లనే నష్టమైంది అనేటటువంటి కోణంలో ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా ఏంటయ్యా అంటే ఇది సాక్షి రాసుకొచ్చింది నిన్నటి ఈనాడు వార్త లోపలికి ఎక్కడ ఒక ముక్క వస్తే ఇప్పుడు వీళ్ళు డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. 10 మీటర్ల వెడల్పు 8 మీటర్ల లోతున భారీ గొయ్యి, భారీ వాహనాల రాకపోకల వల్ల కుంగిందంటున్న నిపుణులు. గుట్టుచప్పుడు కాకుండా మట్టి రాళ్లతో గొయ్యిని పూడ్చివేసిన అధికారులు. తిరిగి రాకపోకలను అనుమతించిన వైను. బాబు సర్కార్ పాపం పోలవరానికి శాపం. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా వరద ప్రవాహం మళ్లింపు నిర్మించిందే ఎగువ కాపర్ డ్యామ్. ఇది నేను చెప్పింది, నీళ్ళని మళ్లించేది ప్రవాహం. డ్యామ్ నిర్మాణ సామాగ్రి సరఫరాకు మరో దారిని నిర్మించుకొని కాంట్రాక్టర్. కమిషన్ల కోసం కాపర్ డ్యామ్ మీదుగా రాకపోకలకు అనుమతించింది సర్కార్. గతంలోని కమిషన్ల కక్కుర్తి ఎగువ కాపర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ పనుల అక్రమాలు. 40 మీటర్లకు బదులు 20 మీటర్ల లోతుతోనే నిర్మాణం. 2018లో వరద కోతకు గురై దెబ్బతిందని ఎత్తి చూపిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. అయినా ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం. అందువల్ల ఎగువ కాపర్ డ్యామ్తో భారీ సీపేజీ. ఫలితంగా నిపుణుల సూచనలతో 100 కోట్లతో బట్రెస్ డ్యామ్ నిర్మాణం అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది.